హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో లాస్ట్ క్లాస్ మనం జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసాం కదా. డిఫరెంట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, డయా, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్, సాఫ్ట్ టైప్, హాట్ టైప్ ఇలా చూసాం కదా. సో ఈ క్లాస్లో ఏం చేద్దామంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా ఈజీగా మెమరైజ్ చేస్తాం చూద్దాం. ఓకేనా, చూడండి ఇప్పుడు. సో ఎప్పుడైతే జనరల్గా ఛార్జెస్ అనేటివి రెస్ట్ పొజిషన్లో ఉంటాయో అక్కడ డెవలప్ అయ్యే ఫీల్డ్ ఎలాంటి ఫీల్డ్ డెవలప్ అవుతుందంటే స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే చార్జెస్ ఆర్ ఇన్ రెస్ట్ పొజిషన్, ఇక్కడ డెవలప్ అయ్యే ఫీల్డ్ ఏంది? స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదే చార్జెస్ అనేటివి మోషన్లో ఉన్నాయి అనుకుందాం. వెన్ ద చార్జెస్ ఆర్ ఇన్ మోషన్, ఇప్పుడు ఏమవుతుందంటే నాకు బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు డెవలప్ అవుతాయి. సో బోత్ ఫీల్డ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్. ఓకే, ఎప్పుడైతే ఒక మ్యాగ్నెట్కి నేను ఇచ్చే సప్లై అనేది డీసీ సప్లై ఇస్తానో, when the given supply is DC, ఎప్పుడైతే నేను ఇచ్చే సప్లై డీసీ సప్లై ఇస్తానో అప్పుడు నాకు ఎగ్జిస్ట్ అయ్యే ఫీల్డ్ ఏంటి అంటే టైం ఇన్వేరింగ్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. టైం ఇన్వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడు నేను ఇచ్చే సప్లై డీసీ అయినప్పుడు టైం ఇన్వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకు టూ టైప్స్ ఉంటాయి, టైం వేరియింగ్, టైం ఇన్వేరింగ్. టైం వేరియింగ్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో వేరీ అవుతూ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది టైం టు టైం. సో దాన్ని మనం టైం వేరియింగ్ అంటాం. ఎప్పుడైతే నువ్వు ఇచ్చే సప్లై డీసీ సప్లై ఇస్తున్నావో టైం ఇన్వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ఇట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ టైం, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే టైం ఇన్వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో దీన్నే మ్యాగ్నెటోస్టాటిక్స్ అంటారు. అదే when the given supply is AC, alternating current, ఇక్కడ నా డెవలప్ అయ్యేది ఏంటి అంటే టైం వేరియింగ్. సో టైం వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. టైం వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడేమో టైం ఇన్వేరియింగ్, ఇక్కడ ఏంటంటే టైం వేరియింగ్. ఇక్కడేమో టైం ఇన్వేరియింగ్, టైం వేరింగ్, ఇచ్చే సప్లై చేసి డీసీ. సో ఈ విధంగా నాకేమవుతుందంటే నేను ఇచ్చే సప్లైని బేస్ చేసుకుని నాకేమైపోతూ ఉంటుందంటే ఇది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఒక మెటీరియల్ గుండా లేదంటే ఒక కండక్టర్ గుండా కరెంట్ అనేది పాస్ చేస్తానో అప్పుడు నాకేమవుతుందంటే ఆ యొక్క కండక్టర్ చుట్టూ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫ్లక్స్ అనేది ఎలా డెవలప్ అవుతుందంటే బేస్డ్ అపాన్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బేస్ చేసుకొని మనము ఈ డైరెక్షన్లో నాకు కరెంట్ అనేది పాస్ అయితే ఈ యొక్క ఫింగర్స్ డైరెక్షన్ నాకు ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్ అనుకుంటే దీని గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది, అంటే ఇలాగా. అప్పుడు నాకేమైంది, ఈ డైరెక్షన్లో నాకు ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఈ ఫింగర్స్లో ఈ డైరెక్షన్ నాకు కరెంట్ పాస్ అయినప్పుడు ఈ విధంగా నాకేమవుతుందంటే ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలా నాకు కరెంట్ అనేది పాస్ అయినప్పుడు కండక్టర్ గుండా దీని చుట్టూ సరౌండింగ్ నాకేమవుతుందంటే ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫ్లక్స్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఇలా ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇలాగన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే కరెంట్ లీవింగ్ నేమ్ మనం ఏం చేస్తామంటే క్రాస్గా తీసుకుంటాం. కరెంట్ అనేది ఈ పాయింట్ లీవ్ అవుతుంది కాబట్టి. అదే ఎంట్రింగ్ని మనం ఏం చేసుకుంటామనంటే డాట్గా తీసుకుంటాం. దీనేమో డాట్ పొలారిటీ అంటాం, దీన్నేమో క్రాస్ పొలారిటీ అంటాం. ఈ రెండు మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మిషన్లో, ఎలక్ట్రికల్ మిషన్స్లో మనకి ఎక్కువగా మనం దీన్ని యూజ్ చేస్తాం, క్రాస్ డాట్ అనేది. ఓకే, సో ఈ విధంగా అన్నమాట. అదే ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే మనకు జనరల్గా ఇది ఒక మ్యాగ్నెట్ అనుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ పోల్ అనుకుందాం, ఇది సౌత్ పోల్ అనుకుందాం. సో జనరల్గా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఇలా ఎగ్జిస్ట్ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఈ యొక్క మ్యాగ్నెటిక్ సరౌండింగ్ చుట్టూ మనకి ఏమవుతుందంటే ఇలా డెవలప్ అవుతాయి.
సో ఇక్కడ కూడా ఇంటర్నల్గా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ నార్త్ పోల్ టు ఎండ్స్ విత్ సౌత్ పోల్. ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నల్గా సౌత్ టు నార్త్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ఇంటర్నల్గా ఎలా ఉంటాయి అంటే సౌత్ టు నార్త్ ఉంటాయి. అవుటర్ సైడ్కి వచ్చేసరికి నార్త్ టు సౌత్ ఉంటాయి. ఇలా అన్నమాట ఈ డైరెక్షన్లో. అదేవిధంగా ఇక్కడ కూడా. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేటివి ఆల్వేస్ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పాయింట్కి ఎండ్ అవుతాయి. అది ఇంటర్నల్కి వచ్చేసరికి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ స్టార్ట్స్ విత్ సౌత్ పోల్, ఎండ్స్ విత్ నార్త్ పోల్ ఇంటర్నల్గా. అవుట్ సైడ్కి వచ్చేసరికి స్టార్ట్స్ విత్ నార్త్ పోల్, ఎండింగ్ విత్ సౌత్ పోల్. సో ఈ విధంగా ఒక మనం తీసుకునే మ్యాగ్నెట్లో ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ డాట్ క్రాస్ అన్నాం కదా, ఈ యొక్క డాట్ పొలారిటీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డాట్ పొలారిటీ అనుకుంటే ఇక్కడ నాకు కరెంట్ అనేది పాస్ అయింది దీని గుండా. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది నాకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ డాట్ పొలారిటీ గుండా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు నాకు ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అదే నేను క్రాస్ పొలారిటీ తీసుకున్నప్పుడు సో దీని చుట్టూ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది నాకు ఎలా ఉంటుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఫ్లక్స్ ఈ యొక్క క్రాస్ పొలారిటీ గుండా నాకు కరెంట్ అనేది లీవ్ అయినప్పుడు నాకు అక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ ఎలా ఉంటుందంటే నాకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇందులో వచ్చేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో ఐడెంటిఫై చేస్తాం పొలారిటీని. ఇక్కడ ఇంకోటి చూడండి, ఒక స్మాల్ ప్రాబ్లం. సో ఇది జనరల్గా ట్రాన్స్కోలో అడిగాడు ఒక క్వశ్చను. సో ఇలా ఒక మ్యాగ్నెట్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మ్యాగ్నెట్ కాదు, జస్ట్ ఇలా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇలా ఉంది. ఇది సమ్ ఎక్స్ అనుకుందాం. సో ఇదేంటంటే డాట్, ఇదేంటంటే క్రాస్. అయితే ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ద పోల్. ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ ద పొలారిటీ అంటే ఎక్స్ అనేది నార్త్ పోల్ సౌత్ పోల్ ఐడెంటిఫై చేయాలి. ఎలా చేస్తామంటే చూడండి. సో ఇక్కడ ఏంటిది డాట్, ఇదేంటిది క్రాస్. ఎప్పుడైతే డాట్ ఉందో ఇక్కడ నా కరెంట్ అనేది ఎంటర్ అయినప్పుడు అక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ ఎలా ఉంటుంది క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే దీని చుట్టూ ఇలా డెవలప్ అవుతుంది. అదే ఇక్కడ ఏంటిది క్రాస్ పొలారిటీ, ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ ఎలా ఉంటుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఇలా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఇంటర్నల్గా వచ్చేసరికి ఇక్కడ అక్రాస్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఫ్లక్స్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఇంటర్నల్గా ఫ్లక్స్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అంటే అవుట్ సైడ్ ఓకే, ఇంటర్నల్గా ఫ్లక్స్ ఎలా ఫ్లో అవుతుందంటే అప్పటికేమని ఇదేమో సౌత్ పోల్, ఇదేమో నార్త్ పోల్. సో కాబట్టి ఇదే ఇక్కడ నాకేమవుతుంది, అప్పుడు నాకు ఇది సౌత్ పోల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ క్రాస్ తీసుకొని ఇక్కడ డాట్ తీసుకుంటే నార్త్ పోల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇచ్చిన సర్క్యూట్లకి బేస్డ్ అపాన్ డాట్ క్రాస్ పొలారిటీ ఐడెంటిఫై చేసుకుంటాం పొలారిటీ అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి రిలేషన్ చూద్దాం. సో కరెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సో ఒక సైడ్ ఏమో
ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఇక్కడేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో జనరల్గా మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకుంటాం. సో దీని గుండా కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు సో ఇదన్నమాట. సో దీనికి ఇట్లా ఇక్కడ ఏంటంటే సమ్ రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదేమో వోల్టేజ్, ఇదేమో కరెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంటే ఇది ఒక పాత్, ఇది ఒక రెసిస్టెన్స్ ఆర్ అనుకుంటాం. లేదంటే ఇంటర్నల్గా కూడా సమ్ రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో వోల్టేజ్, కరెంటు, ఆర్ ఇలా తీసుకుంటాం. అదే మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కి వచ్చేసరికి ఇదేమో వోల్టేజ్, ఇదేమో కరెంట్, ఇక్కడ డెవలపింగ్ ఫ్లక్స్, n నెంబర్ ఆఫ్ టర్న్స్. సో ఈ విధంగా నాకు ఏంటంటే ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇందులో డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అంటే నాకు అప్లయింగ్ వోల్టేజ్. ఇందులో డ్రైవింగ్ మెకానిజం ఏంటి అంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. సో ఇందులో ఏమో వోల్టేజ్, దీన్ని వీతో ఇండికేట్ చేసుకుంటాం. ఇందులో వచ్చేసరికి ఎంఎంఎఫ్, దీన్నే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటాం. సో జనరల్గా వోల్టేజ్ V ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అంటాం ఫ్రమ్ ఓమ్స్లా. సో ఇందులో వచ్చేసరికి మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఈక్వల్ టు ఫ్లక్స్ ఇంటూ రిలక్టెన్స్ S. ఇక్కడ పై అంటేనేమో ఫ్లక్స్, S అంటేనేమో రిలక్టెన్స్. సో ఇందులో కరెంట్ ఎలానో అందులో ఫ్లక్స్ అలాగనమాట. ఇందులో రెసిస్టెన్స్ ఎలానో అందులో రిలక్టెన్స్ ఎలా అన్నమాట. సో ఇందులో రెసిస్టెన్స్ ఎలానో రిలక్టెన్స్ ఆ విధంగా, ఇందులో కరెంట్ ఎలానో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కి వచ్చేసరికి ఫ్లక్స్ ఆ విధంగా, ఇందులో వోల్టేజ్ ఏ విధంగానో అదేవిధంగా ఇందులో మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి వచ్చేసరికి ఎంఎంఎఫ్ ఆ విధంగా అన్నమాట. ఇందులో ఎంఎంఎఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే జనరల్గా మనం తీసుకునే నెంబర్ ఆఫ్ టర్న్స్ అందులో ఫ్లో అయ్యే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఈక్వల్ టు NI. సో దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అనేది మనం తీసుకునే నెంబర్ ఆఫ్ టర్న్స్ అందులో ఫ్లో అయ్యే కరెంట్ మీద నాకు అది డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి. సో ఇందులో వచ్చేసరికి రెసిస్టివిటీని దేన్ని ఇండికేట్ చేసుకుంటాం. రెసిస్టివిటీ అంటేనేమో రోతో ఇండికేట్ చేసుకుంటాం. సో జనరల్గా రెసిస్టెన్స్ R అంటే ఏంది, ρL/A. సో దీన్నే 1/ρని ఏ విధంగా అంటామంటే కండక్టివిటీ అంటారు. వన్ బై రోని ఏమంటామంటే కండక్టివిటీ అంటాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీనికి యూనిట్స్ ఏంది వోల్ట్స్, కరెంట్కి యూనిట్స్ ఏంది యాంపియర్స్, దీనికి యూనిట్స్ ఏంది ఓమ్స్. సో దీనికి యూనిట్స్ ఏంది అంటే ఇక్కడ దీని నుంచి మనం యూనిట్స్ రాసుకోవచ్చు దీనికి. సో దీని నుంచి ఇక్కడ R ఈక్వల్ ρL/A అంటే దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, L/σ/A. ఓకే, సో ఇదన్నమాట. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో రిలక్టెన్స్ S ఈక్వల్ టు L/μ/A. ఇందులో సిగ్మా అంటే ఏంది కండక్టివిటీ, ఇందులో మ్యూ అంటే ఏంది అంటే పర్మిబిలిటీ. మ్యూ అంటే ఏంటంటే పర్మిబిలిటీ. ఎల్ అంటే లెంత్, ఏ అంటే ఏరియా. సో ఎల్ అంటేనేమో లెంత్, ఏ అంటేనేమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇవి రెండిట్లో పారామీటర్స్లో చేంజ్ కాదు. లెంత్, ఏరియా అనేది ఫిజికల్ పారామీటర్స్, అవి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఓకే, సో నెక్స్ట్ చూడండి కరెంట్ డెన్సిటీ. సో కరెంట్ డెన్సిటీని దేంతో ఇండికేట్ చేసుకుంటాం మనం, జేతో ఇండికేట్ చేసుకుంటాం. సో జే ఈక్వల్ జనరల్గా కరెంట్ ఓవర్ యూనిట్ ఏరియా అంటాం. సో అదేవిధంగా ఇందులో
మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. దీన్ని దేన్ని ఇండికేట్ చేసుకుంటాం అంటే బీతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇందులో కరెంట్ అయితే ఇందులో ఏమవుతుంది, ఫ్లక్స్ అవుతుంది. ఏరియా అనేది సేమ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. నెక్స్ట్ ఏంటి అంటే ఇదే కరెంట్ డెన్సిటీని ఇంకో విధంగా కూడా ఇండికేట్ చేసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు సిగ్మా ఈ. సో అప్పుడు నాకేమవుతుంది అంటే ఇందులో సేమ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి ఈక్వల్ టు, ఇక్కడ సిగ్మా అంటేనేమో మ్యూ, ఈ అంటే ఏంటంటే ఇక్కడ హెచ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని. సో ఈ ఈక్వల్ ఏంటంటే అప్లయింగ్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు లెంత్. సో అప్లయింగ్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ లెంత్నే మనం ఏమంటాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఇందులో వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దీన్ని హెచ్తో ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటిది V/L, V అంటే ఏంది ఇందులో ఎంఎంఎఫ్ ఓవర్ ద లెంత్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు మనం, NI/L. ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, ఎంఎంఎఫ్ అంటే ఏంది πs ఓవర్ లెంత్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, హెచ్ అంటే పై, ఎస్ అంటే ఏంది ఇక్కడ రిలక్టెన్స్, L/μA. సో అంటే L ఓవర్ μA ఇంటూ L, LL గెట్ క్యాన్సిల్, పై ఓవర్ మ్యూ ఇంటూ ఏ. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నోట్ చేసుకుంటాం. ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఈ ఈక్వల్ టు V/L. ఓకే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, కరెంట్ డెన్సిటీ, రెసిస్టివిటీ. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ సర్క్యూట్స్కి, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కి. సో ఇందులో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే KVL, KCL ఇలా తీసుకుంటాం. అదే ఇందులో వచ్చేసరికి KVL అంటే ఏంది, కిర్చాఫ్ వోల్టేజ్లా, కిర్చాఫ్ కరెంట్లా. ఇందులో కిర్చాఫ్ వోల్టేజ్ ప్లేస్లో మనం ఏం చేసుకుంటాం, ఎంఎంఎఫ్ లా, ఎంఎంఎఫ్ లా. KCL అంటే కిర్చాఫ్, ఇందులో కరెంట్ లా. ఇది వచ్చేసరికి ఫ్లక్స్ లా, ఫ్లక్స్ లా ఇలా తీసుకుంటాం. ఇందులో 2 రెసిస్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, సిరీస్ కనెక్షన్ అయితేనేమో R ఈక్వివలెంట్ ఎలా రాస్తాం, R1 + R2 అంటాం. ఇందులో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కి వచ్చేసరికి ఇదే సిరీస్ కనెక్షన్లో రిలక్టెన్స్ ఏం చేస్తామంటే నువ్వు S1 + S2గా నోట్ చేసుకుంటాం. అదే ప్యారల్ అయితేనేమో R1 R2/R1 + R2గా తీసుకుంటాం. ఇదే మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో ప్యారల్ కనెక్షన్ అయితేనేమో S1 S2 ఓవర్ S1 + S2గా తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ పారామీటర్కి, మ్యాగ్నెటిక్ పారామీటర్కి రిలేషన్ అయితే ఇలా తీసుకుంటాం. ఎప్పుడైతే నువ్వు ఎలక్ట్రికల్ ఫీల్డ్ మీద నీకు కంప్లీట్ అవగాహన అనేది ఉంటుందో ఆటోమేటిక్గా నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద కూడా ఏమవుతుందంటే కంప్లీట్గా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో ఓకే, నెక్స్ట్ చూడండి. జనరల్గా మనకు మైకేల్ ఫారడే అతను ఏం చేశాడంటే 2 లాస్ మనం డెవలప్ చేశాడు. ఎప్పుడైతే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఆ కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ కట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో మైకేల్ ఫారడే అతను ఏం చేశాడంటే ఫారడేస్ లా, Faraday's first law. So whenever a current carrying conductor is placed in a magnetic field, the conductor cuts magnetic flux lines and EMF is induced. So the
ది కాయిల్ కట్స్ magnetic flux lines across the coil, EMF is induced. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫారడేస్ అని అతను ఏం చేశాడంటే, సో ది కాయిల్ కట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్. సో జనరల్ దీన్ని ఎలా చెప్తామంటే, వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ది కండక్టర్ కట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ అంటాం. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 2 మ్యాగ్నెట్స్ అనుకుందాం, ఈ 2 మ్యాగ్నెట్స్ మిడిల్లో నేనేం చేశానంటే ఒక కండక్టర్ ప్లేస్ చేశాను. ఈ కండక్టర్ అనేది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఇన్ బిట్వీన్ 2 మ్యాగ్నెట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఫ్లక్స్ లైన్స్ మిడిల్లో ఈ యొక్క కండక్టర్ అనేది ఇలా రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్ నాకేమవుతుంది, ఫ్లక్స్ లైన్స్ అనేది కట్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ లైన్స్ కట్ చేస్తుందో ఈ కండక్టర్లో నాకేమవుతుంది, ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆ యొక్క ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫారడే సెకండ్ లా ఏం చెప్పాడు అంటే, ఇక్కడ డెవలప్ అయినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది, ఇక్కడ డెవలప్ అయిన ఈఎంఎఫ్ అనేది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈస్ directly proportional to the flux linkages. అంటే EMF is directly proportional to the rate of change of flux linkages with respect to time. సో దీన్ని మనం ఏం చెప్తామంటే, ఇండ్యూస్డ్ EMF E = -n × dφ/dt గా చెప్తాం. n అంటే ఏంటంటే మనం తీసుకునే నెంబర్ ఆఫ్ టర్న్స్, ఇక్కడ ఏంటంటే ఫ్లక్స్ లింకేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ నెగిటివ్ ఇండికేషన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, లెన్స్ లా. ఈ లెన్స్ లా అంటే ఏంటి అంటే, జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక సర్క్యూట్కి, ఇది ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనుకుని ఇక్కడ ఏం చేస్తాం, వోల్టేజ్ అనేది అప్లై చేస్తాం. ఎప్పుడైతే నేను ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తానో కరెంట్ అనేది మూవ్ అవుతుంది ఇందులో. ఎప్పుడైతే ఇందులో కరెంట్ అనేది పాస్ అవుతుందో దీని సరౌండింగ్ చుట్టూ నాకు ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఫ్లక్స్ డెవలప్ అయిందో అక్రాస్గా నాకేమైంది, ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది డెవలప్ అయింది. ఇదేమైనా సప్లై వోల్టేజ్, ఇక్కడ నాకు ఇండ్యూస్డ్ ఎంఎఫ్ డెవలప్ అయింది. ఈ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది ఏం చేస్తారంటే, నేను అప్లై చేసే వోల్టేజ్ ఆల్వేస్ ఏం చేస్తుంది, ఇది అపోజ్ చేస్తూ ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే లెన్స్ లా అంటారు. సో ఇట్ ఆల్వేస్ అపోజెస్ ద కాస్, ఆఫ్ ఎఫెక్ట్, ప్రొడ్యూసింగ్ ఎఫెక్ట్. సో దాన్నే మనం లెన్స్ లా అంటాం. సో కాబట్టి ఈ లెన్స్ లాని మనం కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి నెగిటివ్గా తీసుకుంటాం. సో ఇది ఫారడే సెకండ్ లా. ఓకే, సో ఇప్పుడు చూడండి, జనరల్గా ఒక కాయిల్ తీసుకుందాం. సో ఈ కాయిల్కి నేను ఏం చేశాను అంటే, సమ్ వైండింగ్స్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ నాకు ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చాను నేను ఇక్కడ. సో దీన్ని ఏం చేశాను, నేను ఒక కాయిల్తో ఇలా రొటేట్ చేశాను. సో దీని గుండా కరెంట్ అనేది పాస్ అయింది. సో ఎప్పుడైతే నా కరెంట్ అనేది ఇలా మూవ్ అయిందో, ఇక్కడ చూడండి ఇలా మూవ్ అవుతుంది. సో అప్పుడు నాకు కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఓకేనా, సో ఫ్లక్స్ లైన్స్ అనేది ఇలా డెవలప్ అయినాయి. సో ఇప్పుడు ఈ సర్క్యూట్కి జనరల్గా దీని నుంచి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఏం చెప్పాం మనం, E = -n × dφ/dt అన్నాం. dφ/dt అన్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, జనరల్గా B = ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంది, B = μ × H. ఇక్కడ H అంటే ఏంది, ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో దీన్ని ఎలా రాసుకున్నాం మనం జనరల్గా, H = సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఎంఎంఎఫ్ ఓవర్ ద లెంత్. ఎంఎంఎఫ్ అంటే ఏంది, NI ఓవర్ ద లెంత్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకున్నాం మనం, ఎంఎంఎఫ్ అంటే ఏం చెప్పాను నేను, ఫ్లక్స్ ఇంటూ రిలక్టెన్స్ అని చెప్పాను. సో కాబట్టి సో NI ఓవర్ ద లెంత్ అని రాసుకోవచ్చు, ఇలా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకు B = ఏమవుతుంది, ఇక్కడ